పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ దిశ సమావేశం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గం అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయలు ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. ఇది రెండవసారి దిశ కమిటీ సమావేశం. పోయినసారి కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది. చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో చాలామంది అధికారులు కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేశారు. కొంతమంది దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. దాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమావేశమే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం దిశ కమిటీ సమావేశం. కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి. వాటి మీద ఒక సమీక్ష జరగాలి, ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు, దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరూ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని. ఒకటి అభివృద్ధి విషయంలో, ఈ సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా చేరువగలుగుతాం, ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చామని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది. కరీంనగర్, సిరిసిల్ల ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 జిల్లాలకు కూడా ఒక మంచి అధికారులు ఈ రెండు జిల్లాలో ఉండడం, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇది విజయవంతం అవుతుంది అంటే దాని ప్రధాన కారణం మీ అందరి యొక్క సహకారం. స్టేజ్ మీద కూర్చున్న అధికారులు, దాంతోపాటు ఇవాళ సమావేశానికి హాజరైనటువంటి జిల్లా స్థాయి అధికారులు మీ అందరి యొక్క సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, సాధ్యమైంది కూడా చాలా సందర్భాలు. దీని అందరికీ మీ అందరు కూడా పార్లమెంట్ సభ్యునిగా వేదికమైనటువంటి అధికారులకు, ఈ సమావేశానికి వచ్చే మీ అందరు కూడా